దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు దేవుడు మమ్మలను మిమ్మలను ఆయన రెక్కల చాటును కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. Amen. So dear people of God, let us all give great glory and honor to our Father, our God, for saving us all under His grace during these very hard circumstances. He was being given a great health for you, for us here. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా తరపున సంఘం తరపున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. So dear people of God, we share our greetings in the matchless and powerful name of Lord and Savior Jesus Christ from Jain Prayer House, Polavaram. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఆదివారం ధ్యానం చేస్తున్న అంశాలు వచ్చే వారం దాని ధ్యానాన్ని చేద్దాం. So dear people of God, you have been very well known that we are having the word of God in a series, and we are going through the devotion about Job's 4 qualities. So today we will be discussing another topic, but we will be continuing our word of God from next Sunday. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పిల్లలు ఒక విషయాన్ని గుర్తు చేశారు. డాడీ, ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారమున ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. దాని గురించి తెలియచేయమని బిడ్డలు అడిగారు. So we have been asked my father, our brother, that please share a word of God about friendship, because we all know that every year on first Sunday of August, everyone, the world celebrate it as a friendship day. So we asked my father to share a word of God about what Bible say about friendship and what kind of friendship we all need. ఇది ఆచార్యంలా కాదు కానీ, So it's not like a traditional. ఇది ఆత్మ సంబంధంగా దీన్ని అన్వయించుకుంటే రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలారా, So dear people of God, we ask you right now, wherever you are, open up your hearts and minds to listen to the word of God, what God is going to talk to us about the friendship. ఈరోజు ఒక పల్లవి శరణాన్ని పాడుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. So before we go to the word of God, our brother is going to sing a Telugu song, and after the song I will explain you what its meaning. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. ఇతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులలో, చీకటి దారులలో చితికిన బ్రతుకులలో వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే, వెలుగు కలుగజేసే జీవన జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ
చెదిరిన మనసులలో చిరిగిన హృదయములో చెదిరిన మనసులలో చెరిగిన హృదయములో శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే శాంతి కలుగజేసే శక్తి మంతుడేసే నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the meaning of the song is usually it says that I have a great friend and he is my Savior Jesus Christ. And when I was being struck in darkness, when there is no one to help me, then he showed me a light in my life. So when I have no one, he reminds me that you are not alone. So it's a great meaningful song. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయా ప్రాంతాల్లో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా చక్కగా బైబిల్ నోట్బుక్ పెన్ను తీసుకుని చక్కగా వాక్యాన్ని వ్రాసుకుంటూ ధ్యానించాలని ప్రభువు పేట మిమ్మలను కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, We ask you right now in God's name to please open up all your Bibles, and we will be so grateful to you if you could open up a notes and note down all the word of God, what God is going to talk through us. అందరూ లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మేము చదివినప్పుడు అందరూ మాతో చెప్పాలని ప్రభు పేట కోరుతున్నాం. So dear people of God, we ask you right now in Luke chapter, which was 5వ వచనం, 11వ అధ్యాయము 5వ వచనం. Luke 11th chapter 5th verse, we ask you right now to please say after us. మరియు ఆయన వారితో ఇట్లెనను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. దేవుడు తన యొక్క వాక్యమును దీవించునుగాక. So dear people of అలాగే God, ఇంగ్లీష్లో కూడా బిడ్డ చదువుతుండగా అందరం కలిసి చెబుదాం. please say back of me. He said unto them, which of you Which of you shall have a shall have a friend friend and shall go and shall go unto him unto him at midnight at midnight and say unto him, and say unto him, friend, friend, lend me lend me 3 loaves. దేవునికి మహిమ కలుగును గాక. Amen. వాక్యాన్ని ధ్యానించమునకు మన యొక్క స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. So before we start the word of God, we ask our sister Chini, my brother, to pray for the word of God. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, సంఘాన్ని, బిడ్డలను, కుటుంబాలను ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కాపాడుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రపంచమంతా కూడా తండ్రి మరి యొక్క నన్ను ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటున్నారు కానీ తండ్రి, మరి ఆ ఫ్రెండ్స్ అంటే నాయన తండ్రి ఎలా ఉండాలో స్నేహితుడిగా తండ్రి నాయన, మరి అది నీ దాసులలో నుండి తండ్రి నాయన వివరించడానికి సిద్ధపరచుండగా తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి నేను మీ దాసులలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు. నిజమైన స్నేహితుడని తండ్రి మేమందరం కలిగి ఉండి తండ్రి, ఆ స్నేహితుడి వలన తండ్రి అనేక మేలును మేమందరము పొందుకున్నట్లుగా తండ్రి హట్టుబిడలుగా ప్రతి ఒక్కరు తీర్చిదిద్దని తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఆయా ప్రాంతాల్లో నుండి వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మమ్మలను, సంఘాన్ని, కుటుంబాలందరినీ కూడా తండ్రి
కరోనా నుంచి కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క 11వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు చక్కగా చదువుకోండి. So, dear people of God, when you have found some free time, please go through Luke 11th chapter, 5th to 8th verses. కనుక ఇక్కడ ముగ్గురు స్నేహితులు కనిపిస్తున్నారండి. So, dear people of God, here we see that Jesus Christ was been sharing an example, and here we see three friends. ఒక ఆయన అర్ధరాత్రి వేళ ఒక ఇంటికి వెళ్ళినటువంటి స్నేహితుడు కనిపిస్తున్నాడు. We see here one friend is seeking for shelter at midnight at his friend's house. ఆ అర్ధరాత్రి వేళ వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక కుమారుడు మనకు కనిపిస్తున్నాడండి. And we see here another friend who was been received his friend and given him a great hospitality even though he came at midnight. అలాగనే అర్ధరాత్రి వేళ వెళ్ళినప్పుడు 3 రొట్టెలు బదులిచ్చినటువంటి ఒక మంచి స్నేహితుడు కూడా కనపడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. And we see here another great friend who was being given 3 breads or something to eat when his friend asked him at midnight. కనుక ఇక్కడ ఒక అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళినటువంటి ఒక స్నేహితుని గురించి ఆలోచన చేస్తే, So here thinking about the first friend who was been seeking shelter, ఆ యొక్క స్నేహితునికి ఆ ఊరిలో చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది తెలిసిన వారు ఉన్నారు. అయినప్పటికీ అతడు ఆ స్నేహితుని దగ్గరికే వెళ్ళడానికి కారణం ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here if we could consider first friend, second friend and third friend, here the first friend when he was been went to that place, went to that village, he may have many people whom he know, and maybe he have many relatives, and may he have many family members, but even though he chose his friend's home. అందుకనే ఇక్కడ సామెతలు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనాన్ని పూర్తిగా చక్కగా చదువుదామండి. So in Proverbs 27th chapter 10th verse, we see a very wonderful word there. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. Your own friend and your father's friend forsake not, neither going to your brother's house in the day of your calamity. For better is a neighbor that near than a brother far off. ఇక్కడ నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము అనే మాట తన హృదయంలో ఉండిపోయిందండి. Dear people of God, here we have been seen a great verse, your own friend. So maybe this word was being in the mind of this first friend. So that's the reason he was being when he was, for an example, at midnight, if he need a shelter, that means he is in a necessity. But he remembered in his necessity his friend. ఈ దూరములో ఉన్నటువంటి నీ యొక్క సొంత సహోదరుని కంటే సమీపములో ఉన్న నీ స్నేహితుడు గొప్పోడనే సంగతి ఈయనకి హృదయంలో నాటుకుపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see in these words that believe your friend, trust him better than choosing your own brother. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునను ఎప్పుడు విడిచిపెట్టకండి దేవుని బిడలారా. So that's the reason here we see that don't leave your own friend and also your father's friend.
ఎందుకంటే మన తోబుట్టువులు ఒకవేళ మనం పెడితే మనతో ఉంటారు, పెడితే మనలను పొగుడుతారు, కానీ స్నేహితుడు అలా కాదండి, మన క్షేమాన్ని కోరుకుంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, our own family members give us respect when we were being give them anything. For an example, if they are in need, if we help them to our family members, they say proudly that you are a great family member to us. They say that you are a great brother. But if you don't help them, if you are not in a situation when you have been unable to help them, they say that it's having you is not a great fortune to us. That means when you are in need, you are better than your family members. Your friend trusts you. Your friend is a great motivator or great mentor to you. కనుక అర్ధరాత్రి వేళ వెళ్ళినప్పటికీ నన్ను చేర్చుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం ఇతనికి ఉన్నదండి. ఆయన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here the first friend is having a great belief that my friend definitely receive me into his home and give me a shelter even though it is midnight. చూడండి, ఇక్కడ చూడండి, ఆ అర్ధరాత్రి వేళ వచ్చినప్పటికీ ఆ స్నేహితుడు ఎంతో ఆప్యాయతగా లోపలికి ఆహ్వానించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see the second friend. He was being with great happiness. He received his friend wholeheartedly. అందుకనే సామెతల గ్రంథము 18వ అధ్యాయము ఈ 24వ వచనములో ఇలాగ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. So, dear people of God, in Proverbs 18th chapter 24th verse, సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కడు. There is a friend who sticks closer than a brother. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక సహోదరుడు ఉండి కూడా అత్తుకోకుండా, సహోదరుడు ఉండి కూడా తనను ప్రేమించకుండా ఉంటుంటే, అంతకంటే సహోదరుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి ఒక స్నేహితుడిని అతడు కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see that, even though our brother loves us, but we can experience from our life that is our friend loves us more than our brother love us. కనుక ఒకవేళ నా సహోదరుడు మంచివాడైనా, నా యొక్క ఆ సహోదరుని భార్య ఎలాంటిదో, అర్ధరాత్రి వెళితే నన్ను లోపలికి రానిస్తుందో రానివ్వదో. So, dear people of God, if you could understand about this first friend, if he wants to go to his own brother's house, may he think that if even though his brother accept him to come inside, but his brother's wife may scold his brother that why do you invited him in the midnight? Why did he disturb us? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సహోదరుని కంటే తనకు హత్తి ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితుని ఇంటికి అర్ధరాత్రి వెళ్ళగలిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So that's the reason, dear people of God, this first friend was being chosen his friend because he is having the great belief on him. So that's the kind of friend we all need. అందుకే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. And in 1 Peter 4th chapter 9th verse, సణుగుకో కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. Use hospitality one to another without grudging. కనుక ఇక్కడ ఎలాంటి స్నేహితుడు అంటే అతను ఏ విధంగా సనుక్కుంటలేదు, ఏ విధంగా కూడా ఏంటి ఈ టైంలో వచ్చామంటలేదు, ఎంతో ఆప్యాయతగా తనను చేర్చుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if you could understand the great hospitality of this second friend, he's not asking his friend, hey, why do you come at this midnight? Hey, why do you disturb my sleep? He have not said this kind of words. He said that, come on my friend. తన యొక్క చక్కగా స్నానం చేయమని ఏర్పాట్లు చేశాడు, తనకు చక్కగా బెడ్ ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, understanding the heart of the second friend, we can clearly understand that maybe he have arranged good facilities for his friend to fresh up, and maybe he have arranged a great bed for him to sleep.
కనుక ఈ లోపల తన ఇంట్లోనికి వెళ్ళాడండి. చూస్తే ఏ విధమైన ఆహారం అతని దగ్గర లేదు. So when his friend came to his home, the second friend went to his kitchen, or maybe he checked in his home, is there anything so that I can feed to my friend? వెంటనే కనీసం ఇతనికి కూడా చెప్పకుండా మరొక స్నేహితుని దగ్గరికి పరిగెత్తుకుని అర్ధరాత్రి వెళ్ళాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here the second friend even not asked his first friend that, hey, have you had anything? But even though without asking, he had a great heart that I have to feed my friend. So he went to the third friend, what we have seen here, and he was been asked him, is there anything for me to give to feed my friend? అయ్యో, ఈ అర్ధరాత్రి నేను ఎందుకు వెళ్ళాలనుకోలేదండి ఆయన. So even this second friend also have not thought that if I go to his third friend's home, maybe he may feel angry on me that I have knocked their door at midnight. But even though here we see that the second friend is also having the great trust on his third friend. అలాగనే ఈ అర్ధరాత్రి వేళ నువ్వెందుకు వచ్చావని ఈ మూడవ స్నేహితుడు అనడం లేదండి. So here we see that when this third friend was being seen him, that means when the second friend was being knocked at his door, even this third friend was being not said him any word. వెంటనే అయ్యా నాకు 3 రొట్టెలు బదులిమ్మన్నాడు. వెంటనే ఇంటిలోనికి వెళ్ళి తీసుకుని వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here the second friend was been asking the third friend that, hey, is there anything in your home, please give me so that I can feed to my friend. వెంటనే తీసుకుని వచ్చాడు. ఆ యొక్క మొదటి స్నేహితునికి చక్కగా ఇంటికి తీసుకుని వడ్డించాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see a great verse, that is, even Jesus Christ said a great example that this third friend have not thought that maybe my children will disturb their sleep. Maybe for an example, if he want to come out, maybe he have to put on his light. At that moment, maybe his children may disturb. But he have not thought anything. He thought that maybe my friend needs some help. So then he came out and he was open, and he was being given him 3 loaves. That means 3 breads. అందుకన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందండి. So dear people of God, in Galatians 2nd chapter 6th chapter 2nd verse, ఒకరి భారములను భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. Bear one another's burdens and so fulfill the law of Christ. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకని యొక్క భారము ఒకరు భరించుకోవాలి. ఒక స్నేహితుని యొక్క భారము మరొక స్నేహితుడు భరించాలండి. అది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see a great verse, that is, we have to comfort one another. We have to feel like my friend burden is also my friend's. For an example, here we see that when the second friend was being asked that I need something, then this third friend have not thought that it's your burden, you have to take care of it. He have not thought like that. He thought that maybe to fulfill my friend's burden, to comfort him, it's my duty. This is how the third friend was being thought in his mind. అందుకనే మొదటి దశలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందండి. In 1 Thessalonians 4th chapter, which verse? 18th verse. In 4th chapter 18th verse, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. Wherefore comfort one another with these words. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవ బిడ్డలము, ఒకరినొకరు దేవుని యొక్క సంఘములో స్నేహితులము. so dear people of God, one thing what we have to remind right now is we are the children of God, and everyone who have been children of God, and when we have been in the church, or when we have been with our elders, we have to feel like we are with our friends. అందుకని ఇక్కడ మనము ఒకరినొకరు ఆదరించుకోవాలండి. So that
when you have been taught that everyone were being your friends, then you have a great responsibility, that is comforting one another. అందుకనే యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు కనీసం తన తర్వాత మరియకు పుట్టినటువంటి తన సహోదరులు ఎవరు కూడా యేసుని కూడా అంగీకరించలేదండి. యేసుకి ఏ విధంగా కూడా సహకరించలేదండి. So, dear people of God, if you clearly understand the importance of having spiritual friends, the essentiality of having a friend who was being believed in God. For an example, Mary, when she was being given birth after Jesus Christ, then she was being given birth for few children. But even though we see here that Jesus Christ's own siblings were being not helped him in the gospel work, but the friends whom he have yearned through spiritually were being so helpful to him. అందుకనే ఒకనొక రోజున తన యొక్క సహోదరులు బయట వచ్చి నిలబడినప్పుడు అయ్యా నీ సహోదరులు వచ్చారని చెప్పారండి. So one day we all know that one person was being said to Jesus Christ that, hey Jesus, your siblings were being came. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఎవరైతే నా మాట విని నా మాట చొప్పున చేయు ప్రతివాడు నాకు సహోదరులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, at that time Jesus Christ said a great word, that is, whomever do whatever I said, whomever follow my principles, whoever been in the way where I am right now, they all are my siblings, they all are my brothers and sisters in Christ. కనుక సంఘములో ఉన్న నీవు నేను ప్రియమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె ఒకరినొకరు దేవునిలో స్నేహితురాళ్ళమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we want to remind you right now, that is, when you have been in the church, treat everyone as your friends. కనుక మనము క్రీస్తు సంఘములో మనం ఉన్నాము గనక, సంఘములో మనం సభ్యులుగా ఉన్నాము గనక మనం చేయవలసిన పని ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, it's having our presence in the kingdom of God. For an example, when we were being baptized, then we were being entered into the kingdom of God. So when we are being in the kingdom of God, and when we were being in the church, whom we have been saved through Christ. So dear people of God, we ask you once again, that is, you should be a great friend to everyone in the church. కనుక ఈ యొక్క స్నేహితులు ఎలాంటి వారై ఉండాలి అంటే, మన యొక్క జీవితంలో ఎంత అర్ధరాత్రి వెళ్ళినా మనలను చేర్చుకోగలిగిన వారిని మనం కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, through this example we can understand that what kind of friend we all need. We all need a friend who can give us shelter even in the midnight. For an example, if you knock anyone's door at midnight, they will be saying a bad words on us. But here we should all have the trust, we should all have the belief that my friend is going to receive me. So we all should have the trusted, and we should all have a belief on our own friend. ఒకసారి మా యొక్క జీవితంలో జరిగిన సన్నివేశాన్ని మీకు తెలియచేస్తానండి. So my dad wants to share an example from his life. మేము ఒకసారి మంచి సేవకు వెళ్ళి వస్తున్నప్పుడు చాలా వరదలు వచ్చినాయి మధ్యలో. So dear people of God, when my dad went to a village to minister, and when he was coming back, there was huge floods. చాలా చీకటి పడిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. It was midnight, and it was completely dark. ఏ విధమైన సైకిల్ మాకు లేదు, ఏ విధమైన సదుపాయం లేదు. And my dad is not even having, my dad and my mom, so they're not even having any bicycle. They went to the village by walk. అప్పుడు ఒక మా యొక్క బంధువులైనటువంటి ఒక ఇంటికి వెళ్ళామండి. So then my dad, when he was found that it is so difficult to cross this village, so then he was remembered a family member who was so near to that village. వెంటనే వాడి ఆ యొక్క మమ్మల్ని పలకరించకుండా వెళ్ళి ఆ యొక్క చాట్లో భీమేసేసుకొని ఇలా సిరిగేస్తుందండి బాబు. So dear people of God, what happened here is, my dad was thought, okay, it's so difficult to cross this village. As you know one thing, dear people of God, we were serving in the villages where river is flowing.
That means from this village to this village, we will be having a river flow. So during rainy season, when the rains were being, when we have some cyclones, so the water covers this way, then there will be no transportation from this village to here. So then my dad was being understood, okay, if this water was being gone away, maybe it will take one day. So he thought, okay, we can go to our family member's house and we can have rest there for tonight. So when he was went there, what she doing is that woman inside, she was been acting like she was been cooking something for us. అప్పుడు మాకు అర్థమైంది, ఏమి పలకరించకుండా గబగబా లోపలికి వెళ్ళిపోయింది. So what she have done is she don't even received my dad and my mother. She was been immediately went to the kitchen and she was acting like she was preparing something to eat. అప్పుడు నేను ఆ, అర్థం చేసుకున్నాను, ఈవిడి ఏదో వంట చేయాలని ఆ యొక్క తన యాక్షన్ చేస్తుంది అని చెప్పి నాకు అర్థమైందండి. So my dad was been then clearly understood that she was been pretending, she was been acting that she was been cooking something to us. If she was been had a wholehearted love, first she will come to us, like how the second friend received his first friend. So like that, she have to come friend and she have to happily receive them to inside, but she have not come outside. She was been then went inside directly to the kitchen and she was acting, you know. కనుక ఎప్పుడైతే అమ్మ మేము భోజనం చేసి వచ్చాం, ఏదో ఈ యొక్క వరద తాకిడి వల్ల ఈ రాత్రికి ఏదో తలదాచుకుని వెళ్ళిపోదామని వచ్చామని చెప్పాను. So then my dad understood, okay, she was being acting. So then he said to her that I was being come here to have some rest for tonight, as the water flow is more. So after tomorrow in the morning again we will be going back. కనుక అప్పుడు అబ్బా ఎంత ప్రేమగా వచ్చేసిందండి. అప్పుడు ఇక మంచినీళ్ళు తాగండి, కూర్చోండి, ఇదిగో ఇలా ఉండండి, అలా ఉండండి అని ఎంత ఓవర్ యాక్షన్ చేసిందండి ఆవిడ. So then what she have done is, when my dad said that we had our dinner, we had in the prayer. Actually they did not had that, but even though he said to her that, hey, I was been already I had my dinner in the meeting, so you no need to cook anything for us, you just take rest. Then she came with a very happy face, you know, we can understand with the facial expressions. Then she came to my dad and said that, okay. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఎంత అర్ధరాత్రి వెళ్ళినప్పటికీ మనలను చేర్చుకోగలిగినటువంటి స్నేహితుణ్ణి మనం సంపాదించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what kind of friend we all need is like the second friend, who can receive us, who can show a great love on us in whatever the situation may be. కనుక ఎలాంటి స్నేహితుడు అవ్వాలంటే, ఎలాంటి అర్ధరాత్రి వెళ్ళినా తనకు ఉన్నది మనకి ఇవ్వగలిగినటువంటి స్నేహితుడిని మనం సంపాదించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, sometimes, you know, what we want to share with you is like, if you have been traveling in the midnight, if your vehicle got punctured, then you should have a friend who can come near to you. If you call them, some friends, what they do is, they don't want to disturb their sleep, they don't want to come outside in the midnight. But our true friend, what he do is, okay, my friend is in need, so I should have to go there in whatever the situation is maybe. So we all should need that kind of friend. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత అర్ధరాత్రి వెళ్ళినా మనలను చేర్చుకునే స్నేహితుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనల్ని ఆదరించే స్నేహితులను సంపాదించుకోండి దేవుని బిడ్డలారా. So dear people of God, in this example, these three friends were been giving a great lesson to us. One friend was being giving a lesson that we should have to have a great friend, a trusted and a believed friend, and the second friend was being giving us a lesson that we have to open up our hearts every time to our friend, and the third friend was being giving us a great lesson, that is, we should have to share the burdens, we should have to help each other. So like that friends we all should need, and we should be also a friend like them. అలాగనే
యోబు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదామండి. So, dear people of God, here we want to share with you the examples of friendship, examples of friends in Bible. So, we want to share with you friends in Bible. So, now we have been shared you one example. So, for the next, we ask you to please open up Job 2nd chapter 11 to 13th verse. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫరును చాలు. యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినినవారే. Now when Job's 3 friends heard that evil has come upon him, they came everyone one by his own place. Eliphaz the Temanite, Bildad the Suhite, and the Zophar the Naamathite, for they had made an appointment together to come to mourn with him and comfort him. కనుక ఇక్కడ ముగ్గురు స్నేహితులు కనిపిస్తున్నారండి. So, dear people of God, here in this verse also we are seeing 3 friends. ఇక్కడ తెమానీయుడని ఎలీఫజు కనిపిస్తున్నాడు. And we see here the Temanite Eliphaz, అండ్ షూహీయుడైనటువంటి ఈ బిల్దాదు మనకు కనిపిస్తున్నాడు అండి. and Shuhite Bildad, అలాగే నయామాతీయుడైనటువంటి జోఫర్ మనకు కనిపిస్తున్నాడు అండి. and Naamathite Jophar. That means they are from 3 places. కనుక ఒకటి ఎలీఫజు, రెండవది బిల్దాదు, మూడవది జోఫర్. So we want to repeat Job's 3 friends for you again. That is, one is Eliphaz, Bildad, and Jophar. కనుక ముగ్గురు కూడా 3 ప్రాంతాల వారండి. So here we see that these 3 friends, Job's 3 friends, were being from different places. They are not from one place. ఎప్పుడైతే యోబు ఈ పరిస్థితిలో ఉన్నాడని వారికి తెలిసిందో, When they came to know that Job was being, here with the first verse we see that when they have heard that evil came upon Job, ఆయా యోబు దగ్గరికి వెళ్ళి ఆయనతో దుఃఖించాలి, ఆయనను ఓదార్చాలని ఒక నిర్ణయానికి వచ్చారండి వీళ్ళు. So, dear people of God, when they came to know about their friend Job's position, what they have thought is a wonderful word in the ending, that is, they wanted to come together to mourn with him and to comfort him. కనుక వీళ్ళు ఆ యొక్క యోబు దుఃఖములో పాలు పంచుకోవాలని వారు సిద్ధపడ్డారండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, here we were being seen here that made an appointment. That means like that 3 friends were being talked to each other that we have to go to him and we have to comfort him and we have to be with him. అందుకు దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, సంతోషించు వాని ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖపడు వాని ఇంటికి వెళ్ళమని బైబిల్ చెబుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we all were being so aware about what Bible was been sharing us, like go to a sick home. That means go to a home where they were being sad, and do not going to a home where sad people are there is better than going into the home where everyone were being happy. కనుక మన యొక్క దుఃఖములో మనతో పాటు దుఃఖించేటువంటి స్నేహితులు మనకు ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. So, dear people of God, like Job, how he had these 3 friends who can comfort him, the same kind of friends we all should need in our life. అలాగనే మనల్ని ఓదార్చే స్నేహితులు మనకు ఉండాలండి. And we all should have a friend who can mourn for us, who can weep for us. అందుకనే వారు ముగ్గురు కూడా యోబు దగ్గరికి వచ్చారండి. So, dear people of God, when they came to Job, ఆ యోబు దగ్గరికి వచ్చిన తర్వాత దూరం నుంచి యోబుని చూశారు. when they were being seen their friend Job from a long distance, ఇది వరకు లాగలేడు, and he was been not like the same before. అవి ఇంకా ఆయన చూసి పోల్చలేకపోయారండి. They were been unable to control themselves when they have seen Job in that typical condition. అప్పుడు వారు చేసిన పని ఏంటో ఆలోచన చేద్దామండి. Dear people of God, let us all go through the verses to understand what his friends have done. వెంటనే వారి యొక్క వస్త్రాలు చెప్పుకున్నారండి. So immediately what they have done is they were being teared their cloths.
వారి యొక్క తల మీద బూడిది వేసుకున్నారండి. Then what they have done is they have been taken the ash into their hands and they have been kept on their bodies. ఎలుగెత్తి ఆయన గురించి ఏడ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that Job's friends, what they were be doing is they were being, here we can see that I want to read for you. They lifted up their voice and wept. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మన దుఃఖములో మనతో పాలు పంచుకునే స్నేహితులు మనకు ఉండాలండి. So dear people of God, we should all have the friends how Job had. They should weep for us and they should have to pray for us. అలాగనే మనలను ఓదార్చే స్నేహితులు మనకు So ఉండాలండి. dear people of God, what kind of friends we all should need our life is when we are in some kind of position where we were being downing, there should be some friend who can mentor us, who can comfort us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు వారు చేసింది ఏంటంటే 7 పగళ్ళు 7 రాత్రులు ఆయనతో గడిపారంటండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, in the 13th verse, it was written like this, that is, they sat down with him upon the ground for 7 days and the 7 nights. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దుఃఖములో పాలు పంచుకోవటమే కాదు, మన వాదార్చటమే కాదు, మన దగ్గర కొన్ని దినాలు ఉండి మనలను ధైర్యపరిచేటువంటి స్నేహితులు మనకు ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see that Job was being so blessed to have a friends like a great friends. So we should also have this kind of friends. How they should be is they should comfort us, they should mourn with us, and they should be pray for us with great voice, and they should have to weep. And if you are in very bad situation, they should have to come near to you. For an example, if you have been in the hospital bed, they should have to come to you and they have to do service to you. And also we can see that they should have to stay with us in whatever situation it may be. We should not have the friends who will be with us in the happiness, but we should all have the friends who will be with us sadness. That's the reason Bible said that we should go to the people who are so sad better than going to the people who are so happy. అయ్యో, నా కుటుంబం ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళిపోవాలండి రాత్రికి అని కంగారు పడలేదండి. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we see that his friends were being stayed with him. They have not thought about their family. Hey, my children, my wife, and my they were being sitting in the ash. That means they are, maybe they are like a great people, live in a great places, but even though they were being stayed in that critical situation, position, and they were being mourning. కనుక నిజమైన స్నేహితులు ఎలాంటి వారంటే, అవసరమైతే వారి యొక్క పనులన్నీ పక్కన పెట్టుకొని మనతో కలిసి మన యొక్క కష్టములో, మన యొక్క సుఖములో, మన యొక్క ఆనందములో కొన్ని దినాలు మనతో గడిపి మనలను బలపరిచే స్నేహితులను మనకి సంపాదించుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should not have the friends who are so selfish. We should all have the friends who can strengthen us. Even we should all have a friend who can live his own work to do service to us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, మన గురించి దుఃఖించేవారు మనకు కావాలి, మనలను ఓదార్చేవారు మనకు కావాలి, మనతో పాటు ఉండి మనలను బలపరిచేవారు మనకి స్నేహితులుగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, Job's friends were been teaching us a great lesson how our friends should be. So how his friends were been doing this all, what we have been explaining for you till now, we should have the friends exactly who will be like Job's friend, and we should be also a friend like them. అలాగనే దానియేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామండి. Dear people of God, here we have been clearly understood that Job's friends were being given a great value for their friendship. And next we want to show you another example of friends from Daniel 2nd chapter 17th verse. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును
అజరేయునకును సంగతి తెలియజేసి Then Daniel went to his house and made the thing known Hanai, Mishael, and Azrael his companion. ఇక్కడ దానియేలు గారు తన యొక్క ముగ్గురు స్నేహితులను ఎన్నుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see Daniel was having 3 friends. ఈ యొక్క దానియేలు యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఉదయకాల సమయంలో రాజు యొక్క కళ చెప్పాలి, కళ యొక్క భావాన్ని కూడా చెప్పాలి. So, dear people of God, we all know that Daniel is having a great challenge ahead of him. That is, he have to share the meaning and he have to share the dream and meaning of the king. కనుక చెప్పకపోతే రేపు అతన్ని చంపేస్తారు. So, if he not shared the dream of the king, they will definitely punish him, or maybe they will kill him. అప్పుడు తన యొక్క ముగ్గురు స్నేహితులను పిలుచుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see that then Daniel, when he was came back and he was being wanted to pray, then here we clearly see that he chose 3 friends. ఒక ఆయన పేరు హనన్య, Here one friend name is Hananiah, రెండవ ఆయన పేరు మిషాయేలు, another friend is Mishael, మూడో ఆయన పేరు అజర్యా. and the third friend is Azariah. అదే ఆ యొక్క ఐగుప్తీయులు వాళ్ళకి పెట్టిన పేరేంటంటే, ఆ బబులోను సామ్రాజ్యం వారికి ఏం పెట్టారంటే శద్రకు, మేషకు, అబేద్నెగోలని వారు పేరు పెట్టారండి. So, dear people of God, these 3 are the one who was being named as Shadrach, Meshach, Abednego by the Babylon kingdom people. కనుక ఇక్కడ ముగ్గురు కూడా పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ ముగ్గురు ప్రార్థనాపరులు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here Daniel was being called these three men. The reason is he know that they are prayer warriors. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు చూస్తే, In James 5th chapter 13th verse, మీకేమైనా సంతోషం కలిగితే మీరు సంఘ సభ్యులను పిలుచుకోండి. so dear people of God, there we can see that in the verse, the word was been telling us that if you are having any, అలాగనే ఏదైనా శ్రమ కలిగితే సంఘ పెద్దలను పిలిపించుకోండి. if you are having any sadness, or if you want to need any comfort, you have to call the church elders. ఏదైనా బలహీనత కలిగితే దేవుని యొక్క సహోదరులను పిలుచుకోండి. So, dear people of God, when you have been deceased, you call the elders and brothers and sisters in Christ. వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. Then the word of God was been telling us why you have to call them is they will be praying for you. ఇందాక మనం యోబు గురించి ఆలోచన చేసామండి. Now before we have been gone through about Job. ఆ యోబుకి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెండ్రులు ఉన్నారు, కానీ ఎవరో వచ్చి ఆయన గురించి ఏడ్చిన వారు లేరండి. So, dear people of God, in Job we can see that Job is having great siblings and Job is having family members, but none came to him. Only his friends came to him, and they have been weeping for him, and they were being with great voice, they were been praying to God, and they stayed with him. అందుకనే దానియేలు ఇక్కడ తన యొక్క స్నేహితులు నా కొరకు ప్రార్థిస్తారని చెప్పి ఆ ముగ్గురిని పిలుచుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see that Daniel was not called his family members. Maybe he not called his own siblings, but he called his friends. That means that is the kind of belief he had on his friends, and that is the reason we have been going through all these words that friends are having great value. అలాగనే మనం అలా కిందకి వెళితే వెంటనే వీరు ముగ్గురు ఈ దానియేలు కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు కళ భావాన్ని ఆయన బయలుపరచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, you know the power of friendship, the power of group praying, you know the power of prayer. What happened is in the down verses, when you go through that, if you have free time, please go through all the verses. So there we see that when they were being prayed, God was being revealed
the dream and he was been revealed the meaning of the dream to Daniel. అందుకనే నీవు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎవరితో నీ స్నేహం, ప్రార్థన చేసే వారితో స్నేహం చేస్తే వారు నీ కొరకు ప్రార్థిస్తారండి. దేవునికి మహిమ కలుగును So గాక. dear people of God, if you have been gained a people who have been do prayers, who have been so prayerful, if you have that kind of friendship, they will be praying for you, dear people of God. కనుక వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో నీ యొక్క పరిస్థితులన్నిటినీ మార్చేవాడు దేవుడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from these Daniel friends, we have been clearly understood that we need a friends who will be praying for us. If they pray for us, we will be receive great things in our life. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని సెలవిస్తున్నారండి. In Luke 10th chapter 30th verse, we see there that Jesus Christ was been sharing an example there. మీరు తర్వాత చక్కగా చదువుకోండి. So you just study that example when you are having free time. కనుక అక్కడ ఏమి మనకు కనబడుతుందంటే, So what we are seeing there is, అక్కడ ఒక అతను కొట్టబడి ఆ వస్త్రాలన్నిటినీ కొనవూపురితో ఉన్నట్టుగా మనం చూస్తాం. so dear people of God, in Luke 10th chapter 30th verse, if you go through all the verses there, then you will understand what happened there. So we want to share you directly that story. That is, there is a man who was being beaten by people and he was been half dead. కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పక్క నుంచి వెళ్ళిపోయాడంటండి ఒక ఆయన పేరు యాజకుడు. So dear people of God, when he was being fallen roadside, he was being in the roadside beaten by the people and he needs some help. So few people were being passed side to him. So in that, the first person is priest, రెండవ ఆయన లేవీయుడు. and second man, that priest was been seen him, but he not helped him. He just have been gone. And next another man came and he is a Levite. మూడవ ఆయన సమరయుడు. And this Levite also went. He was not even helped him. And next a man came and he is Samaritan. కనుక యాజకుని గురించి మనం ఆలోచన చేస్తే, So if you could understand the people, the two people who passed side without not doing any help to him. So if you considered about the priest, కనీసం అతని వైపు కూడా చూడలేదంటండి అతను. so the priest not even seen him. ఎందుకంటే అతని వస్త్రాలు నలకూడదు, అతని యొక్క డిగ్నిటీ పోకూడదు, ఏ విధంగా కూడా వాడిని పట్టుకున్నామంటే మళ్ళా మనకని చెప్పి తన సహోదరుడైనప్పటికీ తన యొక్క వస్త్రాలు, తన యొక్క డిగ్నిటీ, తన యొక్క మెయింటెనెన్స్ ఏమైపోద్దని చెప్పి కనీసం అతని వైపు చూడలేదంటండి. Dear people of God, here we see that if you could understand the priest character, maybe the reason why he not helped him is because he thought he was being so proud of his level. Like, this is a normal man and I am a priest. Maybe he was an arrogant and he just thinking that if I catch him, maybe my body will spoil. That means any mud will touch to him and maybe his clothes may damage. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క హోదా ఏమైపోద్దో అని చెప్పి ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ సహోదరుడు అలాగ కొట్టుకుంటున్నాడు, కొనవూపురితో ఉన్నాడని కనీసం చూడలేదండి. So dear people of God, here we see that this was happened in the Luke. That means everyone were being children of God. Everyone were being children of God. So our responsibility to help anyone, do not see any difference, help everyone. So here the priest, what he was being done is that he thought that maybe his dignity will be down, so that's the reason he not even touched him. ఆయన ఉద్దేశం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలములో నేనే ప్రవేశిస్తున్నాననేటువంటి అతిశయము. So the reason why this priest is so proud, this is an example, but Jesus Christ was been sharing the character of the priest. The reason why the priest is so proud is because he was been entering into the holy place. రెండవ అతని పేరు లేవీయుడు. And the second man is Levite. ఇవి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, So if you could understand what these Levites are, కనుక లేవీయుడు ఏం చేసేవాడు, అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నిటినీ, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ సామానం అంతటిని చదువుకోవడం, అవన్నీ చేయడం అనేది లేవీయుల పని. so Levites' duty is to take care of everything in the holy place.
కనుక మాకు ఈ పనే గాని ఆ యొక్క నశించిపోతున్న అతనితో నాకు పని లేదని కూర్చున్నారండి. So maybe Levites thought that our responsibility is to clean or to take care of everything in the God's presence. So this Levite, what he thought is, it's not my duty to take care of him. Maybe let him die. అందుకని ఇక్కడ చూస్తే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనే ఉండిపోతున్నాడు కానీ నశించిపోతున్న అతన్ని రక్షించట్లేదని దేవుడు చూచాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if you could understand ourselves, this is a great example what Jesus Christ was been sharing. That is, it's a God's plan. For an example, if you consider that the half beaten and half dead is we, priests are not going to save us. Levites are not going to save us. అలాగనే ఈ యొక్క లేవీయుడు ఆ యొక్క కూడగట్టుకోవడమే కానీ అవన్నీ చేయడమే కానీ నాదా పని కాదని అతను కూడా వెళ్ళిపోతున్నాడు. So dear people of God, if you could consider, I just asked you to, we just have been asked you to please consider about that this half-beaten man is we. These Levites were not going to rise us. These priests are not going to rise us. అలాంటి సందర్భంలో వారు ఇష్టపడని వాడు, వారంటే ఏ విధం కూడా లెక్క చేయనటువంటి సమరయుణ్ణి అతన్ని కాపాడడానికి పంపించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, God was being sent Samaritan to help him. If you could understand what is this Samaritan is the person who everyone see him like a down of all. చూడండి ఇక్కడ ఈ సమరయుడు ఏం చేశాడో చూద్దామండి. So let's all go through the verses and see what this Samaritan done to that man who was being beaten. ఆ లూకాసు రాసినటువంటి సువార్తలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను చెబుతున్నాను. So dear people of God, we want to tell you so straight. So when you are having free time, please go through all ఆ this. 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ఇంచుమించు 37వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. From 10th chapter 30th to 37th verse you have to study, dear people of God. కనుక ఈ సమరయుడు అతన్ని చూచాడటండి. ఒకటి, So here we see that what this Samaritan was been done is he saw him రెండవది అతని మీద జాలి పడ్డాడటండి. and he had compassion on him, అలాగే అతని దగ్గరికి వెళ్ళాడటండి. and he went to him అతని మీద నూనె పోసాడటండి. and he was being poured oil on him. అతని దగ్గర ఉన్న ఈ ఫ్రెష్గా తాజా ద్రాక్షారసమును త్రాగడానికి ఇచ్చాడటండి. And he given the fresh wine, grape juice to that half-beaten man. అతని గాయాలన్నిటిని కట్టాడటండి. And what he was been done is he bounded upon his wounds. అతని తన వాహనం మీద ఎక్కించుకున్నాడటండి. And then he was being brought him to an inn, that means his vehicle. అతనిని ఒక స్థలానికి తీసుకుని వెళ్ళాడటండి. And he was taken him to a place. అక్కడ 2 దేనారాలు ఇచ్చి ఇతనిని జాగ్రత్తగా చూడమని చెప్పాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see what this Samaritan has done is he was being bounded his all wounds, and he was being taken him so near to him, and he was being given, what's that? He was being given to it's like he was given something to a place in a home. He was given some gift to them and told them to please take care of him. కనుక ఈ యొక్క యాజకుడు అతన్ని పట్టించుకోకపోతే, లేవీలు అతన్ని పట్టించుకోకపోతే, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఈ యొక్క సమరయుడు అనేటువంటి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి సంఘానికి పాత నిబంధన కొత్త నిబంధన అయినటువంటి ఈ 2 గ్రంథాలను ఇచ్చి ఈ యొక్క విశ్వాసిని పోషించమని అప్పగించాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we can see that this Samaritan is a great example of Jesus Christ, because this Samaritan has given 2 gifts in that home to take care of this man. So here Jesus Christ was being given us Old Testament is there,
but he was now given us a New Testament. So he was being take care of us. He was being took care of us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు అనే మన నిజమైన స్నేహితుడు సంఘం అనేటువంటి సంఘములో మనలను పెట్టి ఈ పాత నిబంధన కొత్త నిబంధన ఇచ్చి దీనితో బలపడమని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, nobody will save you. Here we see this priest and Levite, what they have done is they have seen him, but nobody went near to touch him. But Jesus Christ, we ask you to please consider our lives like that half-beaten man. So he came for us, and he was being crucified for us, and he was being cleaned all our wounds. He was being cleaned all our sins, and he was being transformed each and every one's life in all generations, and he was being gifted as a Bible. He was being gifted as a great word of God. He is the word with the Father. So he was being given this great word to us to strengthen. That means today, whenever we need some kind of comfort, whenever our heart was being got wounded, we are coming near to this word of God, and we are being Jesus Christ was being. అందుకనే యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏమంటారంటే, మిమ్మల్ని ఇక దాసులని పిలవను, నా స్నేహితులని పిలుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in John 15th chapter 14th verse, Jesus Christ has said a great word, that is, I'm not gonna call you as your slaves. I'm not gonna look you like your slaves. You are all my brothers and sisters, and you all are my friends. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో మనకి ఎలాంటి స్నేహితుడు ఉండాలంటే, యాజకుడు లాంటి స్నేహితుడు కాదు, లేకపోతే లేవీయుడు లాంటి స్నేహితుడు కాదు, మనలను ఆదరించే సమరయుడు లాంటి యేసు మనకు స్నేహితుడిగా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from this we can clearly understood that we should not have the friend like priest, and we should not have the friend like Levite, and we should all have a friend like Samaritan. We should all have Jesus Christ as our friend. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరొక చిన్న అంశాన్ని కూడా చెప్పి ముగించాలని నేను కోరుతున్నాను. So dear people of God, we would like to share another example, and we want to conclude this word of God. కనుక ఆదికాండములో 18వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. In Genesis 18th chapter 1st verse, మరియు మమ్మిరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. And the Lord appeared unto Abraham in the plains of Mamre. He has sat in the tent door in the heat of the day, and he lifted up his eyes and looked, and 3 men stood by him. కనుక ఇక్కడ మమ్రేలో ఉన్న సింధూర వనములో ఈ యొక్క అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, in the plains of Mamre, Abraham was being set, and he was being waiting for God. 3 మనుషులు అతనికి కనపడ్డారట. So then here we see that he was 3 men was being appeared to him. అందుకనే అబ్రహామును గురించి చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం, అలాగే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, So dear people of God, in Jacob 2nd chapter 23rd verse, and Isaiah 41st chapter and 8th verse, and 2nd Chronicles 20th chapter 17th verse, we have seen there what written in that verses are. కనుక ఇక్కడ 3 అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములతో అతడు సహవాసాన్ని కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. In this verse it was written that Abraham is our friend, so that means the 3 men what he has seen is like, Father and the Son and the Holy Spirit. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. So that's the reason God was been telling that Abraham is my friend.
కనుక సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవునితో అతడు సహవాసాన్ని కలిగి ఉన్నాడు. So, dear people of God, here we can see that he was had a fellowship, he had a great bonding with Father. అలాగనే ఇప్పుడు ఈ యేసు క్రీస్తు ప్రభు ద్వారా తిరిగి అతనిని నిర్మించుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we all know that God was being transformed everyone's life through Jesus Christ. కనుక ఇక్కడ చూస్తే ఈ యొక్క తండ్రి అయిన దేవుడు అతనితో ఉన్నాడు. So, dear people of God, here that means he has seen three men, and here we can see that God was being called Abraham as a servant and also as a friend. That means, for an example, we say that he is my friend when we are having close bonding and when we are having close relation. So now we can understand that Abraham is having a close relationship with God. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదామండి. Romans 8th chapter 34th verse. మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున వాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. Who condemns is the Christ, who died, a rather, who is risen again, who is even at the right hand of God, who makes intercessions for us. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆయనతో మన స్నేహం ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see that they were been doing intercession for us. So we should all have great bonding and great friendship with them. అలాగే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే, and also in Romans 8th chapter 26th verse, అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. Likewise the Spirit also helps our infirmities, for we who knows that we should pray for us out. The Spirit itself makes intercession for us with groanings which cannot be uttered. కనుక మన కొరకు చెప్పనాశక్యము కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్ముని కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, here we see that Holy Spirit in us every time, intercession in us, and we do great prayer, and the Spirit of God every time guide us. So we should all have a great friend, that was Jesus Christ, and also Holy Spirit in us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహము ఎవరితో అంటే దేవునితో ఉండాలి. So, dear people of God, your relation and your friendship every time should be with God, how Abraham had. అలాగనే ఈ యొక్క నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభువారితో నీ స్నేహం ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. And also, dear people of God, we should all have friendship and we should all have great bonding, and we are so blessed to have a friend like Father and Jesus Christ, who was been in the Father's right side and every time was been praying, and was been praying, and the Holy Spirit in us guiding us. So we should all need them in our life. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు చొప్పున సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మనితో మీరు సహవాసము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, a great friend is one who guides us, who mentor us. The Spirit in us, the Holy Spirit in us every time guides, mentors, and it was been revealing all the Spirit of God inside was been revealing all the Word of God to us. So we should be a great friend to our Holy Spirit inside. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా అని చక్కగా ఓ భక్తుడు గీతాన్ని ఆలాపన చేస్తాడండి. So, dear people of God, there is a devotee. What the song my dad was being sung, the meaning is, a devotee was being praying to God,
I am so blessed to have a fellowship and to have a friend like you. చివరిగా మనం ఎవరితో స్నేహం అంటే మన దేవునితో స్నేహము, మన యేసు క్రీస్తు ప్రభువారితో స్నేహము, పరిశుద్ధాత్మునితో స్నేహాన్ని చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, finally, what we want to share with you all is there is a powerful friends there are powerful friends who are so important to us more than our friends, and they are Father, Son, and Holy Spirit. కనుక ఈ లోకములో ఉన్న స్నేహితులందరూ ఇక్కడతో ఉండిపోతారు, కానీ అదే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో స్నేహాన్ని చేస్తే ఈ లోకములో ఉంటారు, పరలోకములో కూడా వారితో మనం కలిసి ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, the friends whom we have on this in this world, our physical friends, what they all do is they will be with us until they are with us in this earth. But our friends, Jesus Christ, Holy Spirit, and Father, will be with us everlastingly. అందుకనే యేసు ప్రభువారు ఒక మాట So సెలవిస్తున్నారండి. that's the reason Jesus Christ was been sharing an example. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని చివరిగా చదువుదామండి. Finally, we ask you to please study John 15th chapter, 14th verse. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. You are my friends if you do whatsoever I commanded you. కనుక దేవుడు ఏవైతే మనకు చెప్పాడో వాటిని మనం చేస్తే మనము దేవునికి స్నేహితులు అవుతాం. దేవుడు మనకు స్నేహాన్ని చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, if we want to understand how we can become friends to God, we have found a great answer here. That is, if we do whatever God, Jesus Christ, and the Holy Spirit inside us commanded us, if we do that, then we'll be friends of them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున దేవునితో స్నేహం చేసి దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఇలాంటి మంచి స్నేహితులను ఎన్నుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. So, dear people of God, before concluding the word of God, we here requesting you, we are asking you in the God's name, you have to gain the friends like Job's friends and the 3 friends and Daniel friends and in Luke Samaritan. So here we ask you to please be great friend, achieve great friends, and also you be a great friend to our everlasting friends, Jesus Christ, Holy Spirit, and our Heavenly Father. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. So we ask you to please pray with us. తండ్రి, ఇప్పటి వరకు నేను ఎవరెవరితో స్నేహం చేశాను? Father, till now, with whomever I maybe had the friendship, ఇప్పటి నుంచి నాయన మీరు ఎవరితో స్నేహం చేయాలో మాకు నేర్పించారు తండ్రి. so Father, thank you so much for teaching us through your word about what kind of friends we all should have in our life. అలాగున్న తండ్రి నాయన మీ వాక్యం చెప్పినట్టుగా మేము స్నేహాన్ని చేయడానికి మాకు మీ కృప దయచేయండి తండ్రి. Father, we ask you for your guidance and for your grace so that we achieve like these friends, and also we will be a friend like them, and we will do whatever you commanded, and we will be your friends, Father. లోకములో ఉన్నప్పుడు మేము ఎలాంటి స్నేహితులతో మేము స్నేహాన్ని చేయాలో నేర్పించారు తండ్రి. Father, in the world, what kind of friendship we all should have, you have been teached us. అలాగనే పరలోకమందున్నటువంటి మా తండ్రి అయిన దేవునితో, కుమారుడైనటువంటి యేసు ప్రభువుతో, పరిశుద్ధాత్మనితో కూడా మేము సహవాసం కలిగి జీవించుట మాకు నేర్పించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Father, we ask you right now, Father, please bless us to be every time friends to you, that we do whatever you have commanded us, and do whatever your Son has said and your Spirit was been saying to us, and we ask you to please bless like that, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు.
We all share our greetings once again and thank you so much for watching, and we praise God for this great opportunity. ఇప్పుడు వరకు మన యొక్క జైన్ గాస్పల్ మినిస్ట్రీస్ పోలవరం అనేటువంటి యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. So, dear people of God, we ask you that till now, if you have not subscribed to our Jain Gospel Ministries Polavaram channel, we ask you to please subscribe and please share this message to your friends and family members. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you all, and until we meet again, may His grace and abundant love will be with us forever. Amen. ఆమేన్.